హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను ఇస్కాన్ టెంపుల్కి పోతున్నా. మా అన్న నేను ఇద్దరం కలిసి పోతున్నాము. మీకు ఇస్కాన్ టెంపుల్ చూపిస్తా చూడండి. వరంగల్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్. ఇంకా మేమైతే టెంపుల్ పోనీకి అయితే స్టార్ట్ అయినాం. ఇంకా పోతున్నాం. సో టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. చూడండి టెంపుల్. ఇంకా కర్టెన్స్ ఓపెన్ చేయలేదు గాయస్. ఓపెన్ చేశాక చూపిస్తా దేవుడిని. పూజ అయితే స్టార్ట్ అయింది గాయస్. పూజ అవుతుంది ఇక్కడ. లోపలైతే చాలా బాగుంది, అసలు సూపర్ ఉంది. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి వరంగల్ ఉన్న ఇస్కాన్ టెంపుల్ని. ఇక్కడైతే ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు. లోపలైతే చాలా పీస్ఫుల్గా ఉండే. కొద్దిసేపు అలా కూర్చున్నాం. ఇక ఈయనైతే బొట్టు పెట్టుకుంటాడంట. బొట్టు పెట్టుకుందామని ఇక్కడ ఆయన ఇక నువ్వే పెట్టుకుంటావా? ఈయనకి పెట్టుకోనికే అత్తలేదు కానీ పెట్టుకుంటాను, అది నేనే పెట్టుకుంటా అని ఓవర్ యాక్షన్ చెప్తాను సోకులాడి. నేనే పెట్టుకుంటా అన్నాడు. బొట్టు చూడండి వంకర పెట్టుకున్నాడు. మళ్ళీ నేను పెట్టుకుంటా అంటాడు. నేను పెడతా అని చెప్పిన, అందుకే మంచిగా ఆయనకి ఇన్లే. ఇప్పుడు దాన్ని సెట్ చేసుకుంటాడట. ఎట్లా సెట్ చేసుకుంటాడో చూద్దాం మనం కూడా. టిష్యూ పేపర్తో తుడుచుకుంటా సెట్ చేస్తాడంట దాన్ని. ఈయన సోకులు అసలు అది మొత్తం పోతుంది. ఇంకేం సెట్ చేసుకుంటాడు అలా. ఇదైతే టెంపుల్ పక్కన సరౌండింగ్స్లో ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇటు సైడ్ ఇంకా టెంపుల్ లోపల దర్శనం చేసుకున్నాక వచ్చి ఇటు సైడ్ కూర్చోవచ్చు నిమ్మలంగా. అట్లా కొంచెం రిలాక్స్ పీస్ఫుల్ కోసం. టిష్యూ పేపర్తో తుడుచుకున్నా ఇంకా బొట్టు సెట్ అవుతలేదట. ఇంక నేను మొత్తం తుడుచుకుంటా అని అంటాను. మళ్ళీ పెట్టుకుంటా, మళ్ళీ పెట్టు నువ్వు అని అంటాడు. నేను ముందే చెప్పిన, ముందు నేను పెడతా అని. ఇన్లే. ఇప్పుడు మొత్తం తుడుచుకుంటాడట. ఇక బొట్టు మొత్తం తుడుచుకున్నాడు. అందుకే చెప్పినప్పుడు వినాలి. ఇక ఈయన కాక తెల్లగున్నాడని చూసుకుంటాడు ఊరికే అద్దం. ఈసారి పోలా మళ్ళీ పెట్టుకుంటాండు. ఎట్లా పెట్టుకుంటామో చూద్దాం ఇక. మళ్ళా నేనే పెట్టుకుంటాను ట్రై చేస్తాను. ఇక చూడండి. ఇక వానికి అర్థమైంది మళ్ళీ రాంగ్ పోతుందని. ఇక నువ్వు పెడుతురా అని పిలుస్తాడు నన్ను. ఇది ఎంత బాగా పెట్టినా ముందు నేను పెడతా అంటద్దు అన్నాడు. గట్లేంది వేసుకుంటాను. నైస్ ఉండని ఉండని చూడు. ఇప్పుడు చూడండి బొట్టు మంచిగా ఉంది. నేనే పెట్టిన. ముందు పెడతా అంటే పెట్టించుకోలే. తర్వాత ఏమో పెడుతురా అని అన్నాడు. పెడతా అన్నప్పుడు వినాలి. అందుకే ఎవరైనా. మా దర్శనం అయిపోయింది. ఇంకా కూర్చున్నాం బయట అట్లా కొద్దిసేపు పీస్ఫుల్ కోసం. ఈడ కూడా ఫోనే ఈయనకి. ఏడవైనా ఫోనే. మళ్ళీ నన్నే ఊకే నీకే ఫోన్ కావాలి, ఈడ చూడు ఫోన్ 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 అని ఉంటావు అంటాడు. ఈడ కూర్చొని గేమ్ ఆడతాడంట. గుడికి వచ్చి గేమ్ ఆడతాడు. మళ్ళీ ఈయన కృష్ణుడు భక్తుడు. ఈయనకి ఎంత కృష్ణుడు. ఇది చూడొకసారి. ఈ కృష్ణుడు భక్తుడు అని చెప్పంగానే ఇక ఆయన ధ్యానం చేస్తాడు. బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తాడు. ధ్యానం ధ్యానం ఏదో అంటారు కదా. నన్ను కూడా చేయన్నారు. నేను చేస్తలేను, వీడియో ఇస్తున్నాను.
పోతున్నాం ఇంకా ఇంటికి. బాయ్. ఇంటికి వచ్చేసాను గాయస్. బాగుంది టెంపుల్ కదా, చాలా బాగుంది. పొద్దున్నే పోయినాం కాబట్టి మంచిగా దర్శనమైంది మాకు, ఎవ్వరు లేకుండే, చాలా బాగుండే. ఓకే, ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.